యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దీని వాక్య పరిచయ నిమిత్తం అపోస్తల కార్యములు 18 అధ్యాయం 1 చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యని ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ప్రియమిత్రులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టు ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే కార్యక్రమ వీక్షకులారా, అనుదిన వీక్షకులైనా, అప్పుడప్పుడు వీక్షకులైనా, యూట్యూబ్ వీక్షకులైనా, టీవీ సెట్ వీక్షకులైనా మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం. ఈ 2314వ ఎపిసోడ్కు మీకు స్వాగతం పలుకుతున్నాం. ఏదేదో ప్రత్యేకమైన ఎపిసోడా అంటారేమో. ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. వాక్య వివరణ జరుగుతుంది కాబట్టి ప్రతిదీ ప్రత్యేకమైన ఎపిసోడ్గా, ప్రత్యేకమైనదిగా భావిస్తే చాలు. ఎందుకంటే ఉదయకాలం 8 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఇంకొద్దిగా సమయంలో కూడా మార్పు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ అలాగనే మార్చే అవకాశం లేదు. 7 నుంచి 7:30 వరకు అయితే అని నేను మొదట్లో కూడా ఆలోచించాను. నేను అది బహుశా మనకు వీలు కాని పరిస్థితి ఏమో. ఏదైనా మన వాళ్ళు కొద్దిగా లేటుగా లేయడం ఆరంభిస్తున్నారు దేవుని బిడ్డలు. పాత రోజుల్లో అలాగా 4 గంటలు లేచి ప్రార్థన చేసి, 3 గంటలు ప్రార్థన చేసి, 5 గంటలే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు కనిపిస్తలేదు. 7 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఉదాసీనమైనటువంటి వైఖరి, ఒక రెక్లెస్ మెంటాలిటీ. ఏం దేవుళ్ళండి, ఏం ప్రార్థనలేండి, దేవుడు ఏం చేస్తాడండి, కృపామయుడే కదా అన్న ధోరణి. అన్ని జనులకి కొద్దిగా భయం ఉంటుందేమో కానీ, అంటే అన్ని జనులుగా ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఈ మాటలు వింటున్న వాళ్ళు ఉన్నారు. కానీ పుట్టు క్రైస్తవులుగా ఉన్నారండి. 3 తరాలుగా 4 తరాలు క్రైస్తవులు. ఇవన్నీ చూసామండి. ఎన్ని కార్యక్రమాలు, ఏంటి, ఎన్ని మీటింగ్స్. అదిగాక ఇవి ఎండాకాలం కదా, సమ్మర్ కదా, మీటింగ్స్ జరుగుతున్నాయి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోనే ఆ పట్టణస్థుల్లాగా ఎలా ఉంటుందంటే, ఇవన్నీ మాకు తెలుసండి ఈ లేఖనాలు, మేము చూస్తున్నాం, మీరు ఏదో చెప్తున్నారు, మేము చదువుతున్నాం, అంతవరకే తేడా అన్నట్టుగా బిహేవ్ చేసిన వాళ్ళతో పౌలు బర్నబాలు చెప్పిన మాట, హలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మొదట దేవుని వాక్యం మీతో చెప్పవలసి ఉన్నది అంటే అని కూడా కాదు, ఆవశ్యకమైనది. ఇట్ ఈస్ నెససరీ టు షేర్ దీస్ వర్డ్స్ ఆర్ దిస్ గాస్పల్. ఈ బోధని, యేసుక్రీస్తు బోధను, ఈ అపోస్తుల బోధ అనబడిన బోధను మొదట మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏం చేద్దాం, యు బికమ్ అన్వర్ది, మీరు అపాత్రులుగా ఎంచబడ్డారు. అందుకని విల్ డూ వన్ థింగ్. నేను చదువుతున్నాను అన్నమాట. 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, ధైర్యముగా మాట్లాడిరి, ధైర్యం వచ్చింది వాళ్ళకి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆవశ్యకము అని కాదు, ఆవశ్యకమే. అయినను ఆవశ్యకమైనప్పటికీ కూడా మీరందరూ దాన్ని త్రోసివేసి, నెట్టివేసి, పక్కకు కొట్టివేసి, లేదా తిప్పివేసి, దాన్ని నిరర్థకం చేసి, చెవులో సీసం పోసుకున్నవారుగా ఉన్నట్టుండి, చెవులో దూది పెట్టుకున్నవారట్టుగా ఉండి, ఒక చెవుతో విని మరో చెవుతో వదిలేసేవారుగా ఉండి లేరా? వాక్యము వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని ప్రతివాడు ఏ శతాబ్దములోనైనా, ఏ దశాబ్దములోనైనా వాడు అర్థంలో తన సహజ ముఖాన్ని చూసుకొని మరిచిపోయిన వాడిని పోలి ఉన్నాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ రూపాలు మన మైండ్లో అలా ముద్రపడి ఉంటాయి. కానీ నేను ఎలాగుంటాను, అన్నప్పుడు మళ్ళీ అంత ముందుకు వచ్చినప్పుడు నేను చూసా, బాగానే ఉన్నాను, పర్లేదు, కొద్దిగా దూకున్నాను, పైకి దూకున్నాను, బాగానే ఉంది, ఏం చేస్తాం, పెద్దవాడిని అయిపోయాను, తెల్లంటుకలు వచ్చేసాయి, ఎంటుకలే కాదు మీసాలు కూడా నిలిచిపోయినాయి, సరే ఏం చేస్తాం. ఈ ముఖాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, భౌతికమైన ముఖాన్ని చూస్తున్నాం, మర్చిపోతున్నాం, గుర్తు రావడం లేదు. నేను ఎలా ఉంటానబ్బా, నేను కొన్నిసార్లు ఆలోచన, నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉన్నాను, ఇంతకుముందు ఎలా ఉన్నాను, అప్పుడు అలాగే ఉన్నాను. కానీ ఎదుటి వ్యక్తిని, రూపాన్ని గుర్తుపెట్టుకుంటాం. అరే హలో సార్ మీరా, బ్రదర్, అమ్మా సిస్టర్ మీరా అని గుర్తుపెట్టుకున్నాం కాబట్టి మనం పలకరించే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తున్నా, మనకు మనమే అపరిచితులం, మనకు మనమే స్ట్రేంజర్స్మి, మనకు మనమే కొత్త వాళ్ళమి, మనకు మనమే పరదేశులమి, లోపల మనకు బయట మనకు తేడాలు ఉన్నట్టుగా, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయినట్లుగా, ఒకరికొకరు శత్రువులు అయిపోయినట్టుగా ఇలా బిహేవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి.
ఒక గదిలోకి ఒక ఆయన వెళ్ళినప్పుడు ఆ గదిలోకి మరొక ఆయన వెళ్ళాడట. అని ఇదేంటి నేను వచ్చిన గదిలోకి రావడం ఏంటి, వీడిని ఏమైనా కాలుస్తాను చేస్తానని తుపాకీ పట్టుకున్నాడు. తిరిగి చూస్తే తన నీడంట. తన నీడను చూసి తాను అనుకున్నాడు. కొన్నిసార్లు ఈ నీడలు చూసి దెయ్యాలు భూతాలు అనుకోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయండి. పగలు సమయం అయితే పర్లేదు, రాత్రి సమయం మన నీడను చూసి మనం భయపడే సందర్భాలు లేవా? ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది. ఈ అద్దం మనల్ని సరిచేస్తుంది. సరిచేసి సుందరంగా మార్చి, అద్దంలో చూసినంత మాత్రం అందంగా మారతామని కాదు. అద్దంలో చూసినోడు ఊరుకోడుగా. అద్దంలో చూసినోడు రంగేస్తాడు, అద్దంలో చూసినోడు రుద్దడం ఆరంభిస్తాడు. కొన్ని చోట్ల ఒకటే రుద్దుడు. ఎందుకు అంత రుద్దడం, ఆ చర్మం ఊడిపోద్దేమో అన్నట్టుగా రుద్దుతుంటారు. అంటే నల్లటి వాళ్ళు తెల్లగా మారాలి అనేది ఒక తాపత్రయం. నువ్వు నల్లగా పుట్టాలి అనేది దేవుని చిత్తం అయితే నువ్వు ఎన్ని క్రీములు రాసుకున్నా నువ్వు తెల్లగా అయ్యే అవకాశం లేదు. నువ్వు తెల్లగా పుట్టాలనుకుంటే నువ్వు ఎర్రగా మారడమో లేదా వేరొక విధంగా మారాలి అనేది కుదరదు. లోపల నీ చర్మము కింద ఉన్నటువంటి పొరలో, లేదా ఏమంటారు ఎపిడెర్మిస్ అన్నట్టుగా, ఈ చర్మపు పొరలో మెలనిన్ యొక్క ప్రభావం వల్ల నువ్వు తెలుపు నలుపు అనేది నిర్ణయించబడింది. అంతవరకే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక నల్లటి వ్యక్తి ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుతూనే ఉన్నాడు. 40-45 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అలా నల్లగానే ఉన్నాడే. 3 వారాల్లో తెల్లగవుతాడని వ్యాపార ప్రకటన చూసి మోసపోతున్నారే ఆడపిల్లలు. అటు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కానీ ఆ మనిషి తెల్లగా రాలేదేంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలాంటి నలుపుని తెలుపుగా మార్చగలిగే శక్తి దానికే ఉన్నట్లయితే, ఒక ఆయన అన్నాడు, మా ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి, 2 బర్రెలు ఉన్నాయి, వాటికి ఫెయిర్ అండ్ లవ్లీ పూసేస్తా. 3 వారాలే కదా, ఎక్కువైతే 10 ప్యాకెట్లు ఫెయిర్ అండ్ లవ్లీ వద్దేమో, తెల్లగా మారుతాయేమో, ఆవులాగా మారుతాయేమో, బర్రెలు లేకపోతే బఫెలోస్ అనబడినవి, గేదెలు అనబడినవి ఆవులాగా మారిపోతేమో, మారే అవకాశం ఉంది. ఒక వస్తువునైనా, ఒక వ్యక్తినైనా, ఒక జంతువునైనా దేవుడు దాని విధంగా సృష్టించాడు. అంతవరకే. ప్రపంచంలో ఇంతవరకు ఏ పిల్లి పులి కావడమో, పిల్లి ముదిరి పులి కావడమో, లేదా పులి సింహంలాగా మారడమో, సింహం జిరాఫీలాగా మారడమో, జిరాఫీ వేరొక జంతువులాగా మారడమో జరగలేదు. ఎందుకు జరగడం లేదు? అవి జరగవు. దేవుడు జిరాఫీని జిరాఫీలాగో, లేకపోతే పందిని పందిలాగో, కుక్కను కుక్కలాగో సృష్టించాడు. అంతవరకే తప్ప దీనిలోంచి దీంట్లోకి వాటి యొక్క రూపాలు మార్చుకుంటూ, ఒకవేళ మన దగ్గరికి వచ్చి నిలబడినటువంటి ఒక పిల్ల అకస్మాత్తుగా సింహంగా మారిందనుకోండి, ఏంటి పరిస్థితి? ఏమది మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనల్ని దేవుడు ఇలా ఉంచాడు, దాని కొరకే దేవునికి స్తోత్రం. నన్ను ఎలాగో వేరొక రూపంలో చేయలేదే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను ఇలా చేశాడు, దేవునికి స్తోత్రం. నన్ను ఫలానా అందగాడిలాగానో సినిమా యాక్టర్లాగా నన్ను ఎందుకు మార్చలేదు ప్రభువా అని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన పోలికలు, ఆయన రూపంలో ఉన్నావు. నువ్వు అందంగా లేకపోయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ అందాన్ని చూసి ప్రేమించేవాడు కాదు ఆయన. ఎందుకంటే ఈ అందము శాశ్వతం కాదు. ఆడపిల్ల అందాన్ని చూసి ప్రేమిస్తున్నాడు ఒక పిల్లడు. అందం శాశ్వతం కాదు అని వాడికి తెలుస్తుంది. పెళ్ళైపోయింది, 2 డెలివరీస్ అయిపోయినాయి, బిడ్డలుగా అన్నారు. ఆ పెళ్ళికి ముందున సౌందర్యం ఉండే అవకాశం ఉందా? ఎవరు వాక్యం రాబడి అందము శాశ్వతం కాదు, సౌందర్యము మోసకరము. శాశ్వతం కానివన్నీ మోసకరమైనవే. సరే, మన దీంట్లో కూడా వెళ్ళలేదు. మనం ఈ సమయంలో నిన్న దేవుని నడిపింపును గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని నడిపింపు ఉంది, నిన్న ఉంది, ఈరోజు ఉంది. ఎపిసోడ్ల వరకు పరిమితమయ్యే నడిపింపు కాదు ఇది. 1వ శతాబ్దము వరకే పరిమితమైన నడిపింపు కాదు ఇది. 2వ శతాబ్దంలో ఉంది, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20, 21, 22వ శతాబ్దంలో దేవుని నడిపింపు ఉండదా? ఎందుకు ఉండదు? 21వ శతాబ్దంలో నుంచి 22వ శతాబ్దంలో మనం ఉండం. కానీ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు నడిపింపు ఉంటుంది. దేవుడు నడిపించాలి అంటే మనిషి ఉండాలిగా.
దేవుడు తనను తాను నడిపించుకోవడానికి సంగతి పక్కన పెట్టుకోండి. దేవుడు నడిపించడానికి ఒక మనిషి కావాలి. గాడ్ నీడ్స్ ఎ మ్యాన్ టు బి లెడ్ బై హిమ్, టు బి డైరెక్టెడ్, టు బి గైడెడ్ బై హిమ్. కావాలా అవుతా? దేవుడు ఒక్కడే, ఎవరు లేరు. దేవుడు ఒక్కడే, దేవదూతలు లేరు. ఊహించు చూడండి పరిస్థితి. అంతెందుకంటే మన ఇంట్లో ఒక 5 మంది 6 మంది ఉన్నారు అనుకుందాం. ఒక పురుషుడు, ఓ భార్య, ఒక 3 పిల్లలు ఉన్నారు, 5 మంది ఉన్నటువంటి ఇల్లు. సడన్గా అందరూ ఊరు వెళ్ళిపోయారు. భార్య ఊరు వెళ్ళింది, బిడ్డలు ఊరు వెళ్ళారు. అతను ఒక్కడే ఉంటాడు, ఇంటి యజమానుడు. ఓ 10 రోజులకు 20 రోజులకు అసలు ఇల్లంతా బోసిపోయినట్టుండి, అసలు పిల్లలు లేకుండా అసలు బాగాలేదండి, సందడే లేదండి అనే ఫీలింగ్ ఏర్పడదా? ఒంటరితనం ఏర్పడదా? దేవుడికి మానవుడు కావాల్సి వచ్చింది. మానవుడికి దేవుడు అవసరమో లేదో సంగతి పక్కన పెట్టండి. మానవుడికి కొద్దిమంది కావాలి, కొద్దిమంది ఎందుకండి మాకు దేవుని యొక్క అవసరం ఏంటండి? మేము ఇలాగే ఉంటాం, దైవరహితంగా, భక్తి రాహిత్యంలో మేము ఇలాగే ఉంటామండి. వీ విల్ బీ లైక్ దిస్. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్ని బోధనని చెప్పి మేము ఇలాగే ఉంటాం అన్న దూరంలో ఉన్నోళ్ళు ఉన్నారు. పౌలు అనే వ్యక్తిని మాత్రమే కాకుండా ఎవరినైనా కానీ నడిపించగలడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ ఊర్లో లేకపోతే ఈ ప్రదేశంలో, ఈ భూమి మీద ఒక చోటు నుంచి మరొక చోటుకి. అది సాధారణంగా తీసుకొని పోవడం కావచ్చు, ఆత్మలో కొనిపోవడం కావచ్చు, ఏమండి, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద స్పిరిట్ కావచ్చు. రథముతో కలుసుకోమన్నాడు. అంతవరకే కానీ యెహోవా ఆత్మ అతన్ని కొనిపోయి రథము ముందు నిలబెట్టినో అని లేదు. కానీ అదే సమయంలో యెహోవా ఆత్మ అతన్ని కొనిపోయి అజోతులో ఉంచాడు. అజోతస్ అనేటువంటి ప్రదేశంలో ఉంచాడు. రథము దగ్గరికి తాను స్వయంగా వెళ్ళాల్సి వచ్చింది. స్వయంగా వెళ్ళడానికి శక్తి దేవుడిచ్చాడు. ఇప్పుడు అజోటస్ అనేటువంటి ఊరికి, అజోతు అనే ఊరికి, స్తోత్రం, ఒక చోటికేమో పని చేయడానికి ముందేమో ఆయన సాధారణంగా తీసుకొనిపోయాడు, పని అయిపోయిన తర్వాత అసాధారణంగా తీసుకొనిపోయాడు. ఏలియాని పనికి ముందు ఒక విధంగా తీసుకొని వెళ్ళాడు, పని అయిపోయిన తర్వాత అగ్నిరథములతో తీసుకొని పోయాడు. అంటే కాల్చడానికో బూడిద చేయడానికి అది తీసుకొని పోయింది. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు. హనోకు విషయంలో కూడా అదే. మనం దాంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అతి జ్ఞానుల దగ్గర నుంచి, అతి దేవతా భక్తి కలిగిన వారి దగ్గర నుంచి, అపహాసకుల నుండి, అంగీకరించిన వారి దగ్గర నుంచి, ఈ 4 గుంపుల ప్రజల్లో నుంచి, 4 గుంపుల ప్రజలు అంటే 4 వేరు ప్రజలని కాదు, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని కాదు. ఒక్క ప్రజల్ని మనం ఇలా విభజించుకుంటే, దేవుడు విభజించడం లేదు, మనమే విభజించుకుంటున్నాం. ఈ కులం పేరుతోనో, మతం పేరుతోనో, చర్చిల పేరుతోనో, డినామినేషన్ల పేరుతోనో, రంగు పేరుతోనో, చదువు పేరుతోనో ఎన్ని డివిజన్స్ మనం తెచ్చుకుంటున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం, దేవుని నడిపింపు ఉంది. దేవుని సేవకులకైనా కాదు, అందరికీ. పౌలు దేవుని సేవకుడు కాబట్టి పౌలుకి నడిపింపు ఉందండి. నేను ఒక సాధారణమైన ఆర్డినరీ బిలీవర్ నండి, ఆర్డినరీ చర్చ్ మెంబర్ నండి. సో వాట్? దేవుడు మిమ్మల్ని నడిపించలేడా? అననీయ అనేటువంటి ఒక శిష్యుడు అని రాయబడింది. పౌలు అపోస్తలుడు, అప్పటికే అపోస్తలుడు అయ్యారని కాదు. దేవుడు అననీయాని పౌలు దగ్గర నడిపించాడు, పౌలుని అననీయ దగ్గరికి నడిపించలేదుగా. తర్వాత అననీయ దాన్ని ఏదో గొప్పగా చేయవలసిన, పౌలు ఇలా మారడానికి కారణం నేనండి, అతని తల మీద నేను చేతులు పెట్టాను, నాకు దర్శనం వచ్చిందండి, ఏమీ చెప్పుకోలేదు. మనం ఆలోచిస్తున్న మాట, దేర్ ఈస్ గాడ్స్ గైడెన్స్. దేవుని నడిపింపు ఉంది. ఎందరైతే ఆయన ఆత్మ చేత, ఆయన వాక్యం చేత, ఆయన మనసు చేత, ఆయన ఆలోచనల చేత నడిపించబడతారో, ఆయన చిత్తాన్ని బట్టి నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే వాళ్ళు ఆల్రెడీ దేవుని కుమారులు అయ్యారు. దేవుని కుమారుల యొక్క ప్రత్యేకత ఇదే. దే వుడ్ బి లెడ్ బై ద స్పిరిట్. ఎందుకంటే శరీర కార్యములు నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా వారు నడిపించబడాలి. వారు దేవుని పిల్లలైనందున, దేవుని దాసులైనందున, దేవుని సంతానమైనందున అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి, సమస్యల మధ్యలో ఏడుస్తూ, బాధపడుతూ, ఆర్తనాదం చేస్తూ, ఆక్రందన చేస్తూ అలా మూలగడానికి, ఉచ్చరింపసక్కిన కానీ మూలగులతో మూలగడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం అందిస్తుండగా, వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. రండి అంటే మీరు ఎక్కడికో వెళ్ళారని కదా అన్నాడు. ఒకళ్ళు వెళ్ళుండొచ్చు కూడా కొంతమంది.
టీవీ చూస్తూ చూస్తే ఏదో పనిలో పడిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ వస్తే బయటికి వెళ్ళి సిగ్నల్ కోసం పైకి వెళ్ళి లేదా కిందకి వెళ్ళు లేదా దూరంగా వెళ్ళిపోయి ఏదో జరుగుతుంటాయి, కామన్ అది. మీరు చూస్తుండగానే ఏదో ఫోన్ కాల్ వచ్చింది, యూట్యూబ్లో చూస్తున్నారు, మీరు డిస్టర్బ్ అయిపోతారు, దాన్ని అక్కడ ఆపెట్టేస్తారు. కాబట్టి లెట్స్ కమ్ బ్యాక్. వచ్చారు మీరు, వచ్చినందుకు మీకు వందనాలు, మరలా తిరిగి రండి అని ఒక ఆహ్వానిస్తున్నాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 18th chapter verse 1. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు తర్వాత అంటే ఏథెన్స్ వారికి గుడ్ బై, వ్యతిరేకించిన వారికి గుడ్ బై, వ్యతిరేకించకుండా విశ్వసించిన వారికి వందనాలు చెప్పి అమ్మా మారనాథ షాలు మళ్ళీ కలుద్దామండి. ఇఫ్ ద లార్డ్ విల్లింగ్ వి విల్ మీట్ అగైన్. ఏం పాస్టర్ గారు ఉండొచ్చు కదండి, అప్పుడే వెళ్ళిపోతున్నారు. అమ్మా వద్దులేమ్మా, ఎప్పటికే చాలా కాలం అయింది, నాకు ఎవరు లేరు ఇక్కడ, కంపెనీ ఎవరు లేరు, నేను ఒక్కడే సింగిల్గా ఉన్నాను. నా సహోదరులు ముందుగా వెళ్ళారు. పౌలు ఒక్కడే వచ్చాడు. దానికి ముందు మనకు తెలిసిన విషయమే ఈ 17వ అధ్యాయంలో సీలా, సైలస్ అండ్ జూడాస్, లేదా తిమోతి, లేదా డాక్టర్ గారు అంటే లూకా గారు, వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈయనేమో ఇక్కడ ఉండిపోయాడు. పరిచయలో అటు ఇటు తిరుగుతుంటాను. నేను కొన్నిసార్లు ఆంధ్రాలో ఉంటే, కొన్నిసార్లు తెలంగాణలో ఉంటాను. స్తోత్రం. నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఎలా ఉన్నారు సార్, ఎక్కడున్నారు సార్? అయ్యో నేను మీ ఆంధ్రాకి వచ్చానండి అన్నాడు. అదేంటి, మీ హైదరాబాద్కి నేను వస్తే, మీ తెలంగాణకి నేను వస్తే మీరు మా ఆంధ్రప్రదేశ్కి వస్తారా? పరిచర్య కోసం ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు వస్తుంటారు. అంతవరకే కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరు రావడానికి వీలేదు తెలంగాణకి, తెలంగాణ వాళ్ళు ఎవరు ఆంధ్రాలోకి రావడానికి వెళ్ళి అన్నానికి మనం ఎవరిమే? ఎప్పుడో పెద్ద ఆయన పర్మిషన్ ఇచ్చేసాడు, సర్వలోకానికి వెళ్ళండి, ఆంధ్రాకి వెళ్ళండి, తెలంగాణకి వెళ్ళండి, ఆంధ్రాలోని రాష్ట్రాలకు వెళ్ళండి, ఆంధ్రాలోని జిల్లాలకు వెళ్ళండి, మండలాలకు వెళ్ళండి, తెలంగాణలో జిల్లాలకు వెళ్ళండి, మండలాలకు వెళ్ళండి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ మధ్యలో నువ్వు మా ఊరికి రావడానికి వీలు లేదనడానికి ఏంటి? ఎవరిది ఊరు నీదే? ఇక్కడ మనం గమనించాల్సిన విషయానికి వచ్చేద్దాం. పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి, మన టైటిల్ కూలిన గోడలు. కూలిన గోడ అంటే మీరు ఎరికో గోడలు దాని గురించి చెప్తున్నారా? నో నో నో, ఇక్కడ ఎక్కడో ఎరికో గోడలు ప్రస్తావన లేదు కదా. మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఒకటి, మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎక్కడో ఉన్న గోడ కూలిందని కాదు, 2 రకాల ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి కుడ్యం, అదృశ్యమైన గోడ కూలింది. ప్రజలను వేరు చేసినట్లుగా ఉన్నటువంటి గోడ, కులపు గోడ, కుల లేకపోతే అంటే ఉపకులపు గోడ, డినామినేషన్ గోడ, లేకపోతే రిలీజియస్ వాల్, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనిషికి మనిషికి మధ్యలో ఉన్నాయి. అంటే మనిషికి మనిషికి మధ్యలో ఉంటే మనిషికి వారధిలాగా పనిచేయచ్చు కదా. బాగా ఎత్తుగా ఉన్నప్పుడు మనకు అవతల వ్యక్తిని కలుసుకునే అవకాశం లేదు, చూసే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. అడ్డుగోడ కడితే ఇది సమస్య. కానీ వారధి కట్టామనుకోండి, అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు రావచ్చు. పాతాళలోకానికి పరదేశుకి, పాతాళలోకానికి అబ్రహాము రొమ్ము అనబడిన చోటుకి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అంతవరకే కానీ అక్కడ ఒక వంతెన కొత్తగా కట్టారు, ఓ రోప్ వే వేశారు, లేదా ఒక గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు. నో, ఇవన్నీ లేవు. పరలోకానికి భూలోకానికి మధ్యలో ఒక వంతెన వేయబడింది, ఒక నిచ్చెన వేయబడింది. క్రీస్తు వేయబడ్డాడు, ఈ 2 లోకాల్ని కనెక్ట్ చేశాడు. నాకును మీకును మధ్యలో అతిక్రములు ఒక గోడ వలె ఉన్నాయి. యెషయా ప్రభు అన్నాడు, మామూలుగా లేదు. గోడవలో ఉంటే ఎంత ఎత్తు గోడ, ఎన్ని మీటర్లు, ఎంత వెడల్పు, ఎన్ని రాళ్ళు, ఇటుకల, హాలో బ్రిక్సా, రాళ్ళ, మట్ట, సిమెంట్,
ఇవన్నీ అడిగామంటే మనం ఏం చేయలేము. ఆత్మ సంబంధమైన విషయం చెప్తున్నప్పుడు, అక్షరార్థంగా అడుగుతున్నప్పుడు మనం ఏం చెప్పగలం చెప్పండి? దేవుని స్తోత్రం. సైన్స్ పాఠం చెప్తున్నప్పుడు సోషల్ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? సోషల్ పాఠం చెప్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? అదంతా విరుద్ధంగా ఉంటుంది. వినవాళ్ళు ఏం పనులు ఇవన్నీ అని అనే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఒక 4 గోడల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. 4 కూలినటువంటి అదృశ్యమైనటువంటి గోడలు. స్తోత్రం. పౌలు ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చాడు అని రాయబడింది. అంటే అతి జ్ఞానులకి అజ్ఞానులకి మధ్యలో ఉన్న గోడ కూలిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో గోడ ఉందని కాదండి. 10 మంది కన్యకుల్లో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు అని ఉన్నారు. వాళ్ళ మధ్యలో అడ్డుగోడ ఉందంటే ఉంది. అంటే వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఈ 5 మందిలో లేదా ఈ 5 మందిలో ఎవరు ఇక్కడికి రాగలరు? బుద్ధి లేని గ్రూపులోకి ఎవరు బుద్ధి కలిగిన గ్రూపులోకి ఎవరు రాగలరు? ఎవరు రాలేరు. వాళ్ళు కన్యకలే, వాళ్ళు పరిశుద్ధులే, పురుషుడిని కూడని వారే, పురుషుడితో సాంపత్యం లేదా సామీప్యం లేని వాళ్ళు, పురుషుడితో ఎటువంటి రిలేషన్ సాంగత్యం చేయని వారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళు పెళ్లి కావాలి, ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, అందుకని సిద్ధపడ్డారు. దే ప్రిపేర్డ్. మనం కన్యకల్లాగా ఆత్మలో జీవించాలి. అప్పుడు పరమ పెళ్లి కుమారుడిని మనం కలుసుకుంటాం. ఒకటి, అతి జ్ఞానము కలిగిన వారికి అజ్ఞానులకు మధ్యలోనూ గోడ కూలిపోయింది. అదే 17వ అధ్యాయము 34వ వచనంలో మనం అదే చూసుకున్నాం. కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి, కానీ అందరని కాదు, కొందరు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనకందరికీ తెలిసిన మాటే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14. హీ బికమ్ అవర్ పీస్. మన సమాధానానికి కారకుడై ఉండి యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. ఆయన మీకును మాకును ఓ ఎఫెసీలారా మీకును మాకును, ఓ అన్యులైనటి ఎఫెసీలారా మీకును మాకును మధ్యలో ఉన్నటువంటి, మీకును మా యూదులమైన మాకును మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ ద్వేషమును అనగా విధిరూపకమైన ఆర్జను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి యేసుప్రభు ఏ గోడను పడగొట్టాడు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివా. ఎక్కడ గోడ పడగొట్టలేదు? పౌలు చెప్పింది అబద్ధమా? ఈ 4 సువార్తల్లో భౌతికమైన విషయాలు చెప్పారు, కానీ ఈ ఎఫెసీ పత్రికలో ఆత్మ సంబంధంగా గోడ కూలిపోవడం గురించి రాయబడింది. ఆ గోడ ఏంటంటే యూదులకు అన్ని జనుల మధ్యలో ఉన్నటువంటి అదృశ్యమైన గోడే. చాలండి, మధ్య గోడను పడగొట్టాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 40 మరియు 41 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. పౌలు శీల ఏర్పరచుకొని సహోదరుల చేత దేవుని కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుతూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. ఇక్కడేంటట, పౌలు ఎవరినో ఏర్పాటు చేసుకున్నాడు, సైలస్ని. బర్నబా తన మేనలునే ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సిరియా దేశము, సిరియా అనే పక్కన ఉన్న దేశం, ఇజ్రాయెల్ దేశం కాని దేశం ద్వారా సంచారం చేయుచుంది. ఈ మాట ఎందుకు చదివానంటే 16వ అధ్యాయంలో వాళ్ళు ఐరోపా బార్డర్లో ఉంటారు. అనగా ఆసియాకి ఐరోపాకి మధ్యలో ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి అడ్డుగోడలు పడగొట్టబడ్డాయి. వాళ్ళు అక్కడికి వచ్చారు. మేము ప్రాకారములను దాటాము, ఉన్న ప్రాకారాలను దాటేశాం, గోడలు ఎక్కాము దూకామని కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రాకారాలు. అపవాది నీ అభివృద్ధిని అడ్డుకోవడానికి కట్టినటువంటి ఆ ప్రాకారాల్ని నువ్వు ఎక్కి దూకాలి. ఆసియాకి ఐరోపాకి మధ్యలో ఉన్న అడ్డుగోడని దేవుడు కూల్చివేశాడని. 4వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 దాకా కలిసి ఉన్నాయి. దాంట్లో మొదటి భాగం 2 మాటలు చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం. రోమా పత్రిక 1వ అధ్యాయము
యేసుక్రీస్తు దాసులను ఆ. అపోస్తలుల నుండి పిలువబడిన వాడును ఉమ్. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకమైన పౌలు రోమాలోని దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి సరే, రోమాలో ఎవరున్నారంట? రోమాలో రోమీలు ఉంటారు. రోమాలో ఉన్న దేవుని పిల్లలకి, రోమాలో ఒకప్పుడు దేవుని పిల్లలు లేరు. దేవుని పిల్లలు ఎలా తయారయ్యారు? దేవుని పిల్లలు దేవుని వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు. మనుష్యేచ్ఛ వలనను లేదా శరీరేచ్ఛ వలన వాళ్ళు పుట్టినవారు కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యం ద్వారా పుట్టారు. ఆయన తన అనాది కాల సంకల్పమును బట్టి మనను సువార్త ద్వారా కనెను. మనల్ని కన్నాడండి. కన్నాడు, కొన్నాడు, అది వేరే విషయం. మనల్ని కన్నాడు. కన్న మనం దూరం అయిపోయాం. కన్న మనం మెల్లమెల్లగా లోకంలో కలిసిపోయాం. చిన్నపిల్లడు మిస్ అయిపోయినట్టుగా మిస్ అయిపోయాం. స్తోత్రం. వాడు మళ్ళీ తిరిగి దొరికే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. 4వది, యూదులకు రోమీలకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ. ఈ అదృశ్యమైన అడ్డుగోడను పడగొట్టాడు. వాళ్ళ మధ్యలో సమాధానాన్ని కలుగు చేశాడు. కాబట్టి మనందరి మధ్యలో దేవుడు సమాధానం కలుగు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.